నేను మా పిల్లల్ని తీసుకుని మళ్ళీ మధ్యాహ్నం గుడికి అయితే వచ్చేస్తానండి. మా అమ్మాయి మళ్ళీ బీటెక్ కాలేజీకి వెళ్ళిపోతే రావడానికి కుదరదనేసి వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు గుళ్ళో అయితే కూర్చున్నాము. చల్లగా గాలేస్తుంది అనేసి మళ్ళీ భోజనం టైం అయింది. భోజనం చేసేసి ఇంకా చల్లగా గాలేస్తుంది అనేసి కూర్చున్నామండి. అయితే మా అమ్మాయి అయితే అమ్మ వచ్చి చాలాసేపు అయింది కదా, వెళ్ళిపోదాము, ఇంకా ఎందుకు కూర్చోవడం అనింది. నేనేమన్నానంటే, అమ్మ మనం ఈ పుణ్యస్థలంలో ఇంతసేపు ఉన్నామంటే మనం చాలా అదృష్టవంతులమని అనుకోవాలి. మనం అంత జర్నీ చేసుకుని వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడానిక వచ్చింది అని అన్నాను. మీరే చెప్పండి ఫ్రెండ్స్, మనం దర్శనానికి వచ్చి ఎంతసేపు దర్శనం లైన్లో నుంచుని టైం పడుతుందని అనుకుంటాము. అసలు మనం ఎంత అదృష్టవంతులు అయితే అంతసేపు మనం పుణ్యస్థలంలో ఉంటాము. మీరైతే ఏమంటారో కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.